అందుకని ఈ సగుణోపాసన చేసిన తర్వాత ఆ నిర్గుణోపాసన, ఇది పెద్దది చిన్నది అనేది కాదు, ఒకే లైను, ఒకే లైన్. నేను శిఖర దర్శనం నేను చేస్తానంటే కొండాన్ని చూసి కదా శిఖర దర్శనం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే, కానీ కొండ చూసిన తర్వాతనే శిఖర దర్శనం చేసేదానికి అవుతుంది. అందుకని సగుణోపాసన దాన్ని సరిగా చేయటానికి ఈ ఆహార నియమాలు కావాలి, ఇంకా మనకు ఆలోచన నియమాలు కావాలి, ఇంకా స్థలశుద్ధి కావాలి. స్థలశుద్ధి కావాలి అంటే గోమయం ఇలాంటి చేత ఆ స్థలం అనేది పవిత్రమైన స్థలంలో అంటే ఎక్కడ ఏకాగ్రత కుదురుతుందో అక్కడ చేయండి అని శంకరాచార్యులు చెప్పారు. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అని చెప్తారు. అలా శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజన కుశోత్తరం అని చెప్పి అలా ఆ ఏకాగ్రత కుదిరే చోట్లు ఈ నదీ తీరం కావచ్చు, ఏదైనా కొండ పర్వతాల్లో కూర్చుని చేయవచ్చు, లేదు చెట్లు మధ్యలో చేయవచ్చు. అలా ఎక్కడ మనకు ఏకాగ్రత కుదురుతుందో అది శుచైన పవిత్రమైన దేశంలో కూర్చుని ఈ సాధన అభ్యాసం చేయాలి.